సార్ మన వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. సార్ నా పేరు నాగేశ్వరరావు. మా ఊర్లో చిన్న పార్టీ గొడవ వల్ల నా పైన తప్పుడు కేసు పెట్టారు 323 సెక్షన్ కిందనంట. దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఆగస్టులో ఆ కేసు నమోదైందంట. పోలీసు వాళ్ళు నా వద్ద నుండి బలవంతంగా నా యొక్క ఆధార్ కార్డు తీసుకున్నారు. న్యాయం నా వైపు ఉన్నా కానీ దేనికి పని చేయలేదు. అతను ఒక ఎమ్మెల్యే మనిషి అని చెప్పేసి అతడికి సపోర్ట్ చేశారు. అందులో ఎస్ఐ పాత్ర ఉంది అని అంటున్నాడు. సార్ ఆయనకు ఈ సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ముందుగా నాగేశ్వర గారు నమస్తే అండి. ఈ సెక్షన్ 323 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ డీల్స్ విత్ పనిష్మెంటరీ ఫర్ వాలంటరీ కాజింగ్ హర్ట్ టు అనదర్ పర్సన్. అంటే ఈ సెక్షన్ మీ మీద ఎందుకు పెట్టారంటే మీరు ఎవరినో కొట్టినట్టు ఈ సెక్షన్ మీ మీద పెడతాం జరిగింది. మేబీ వేరే పార్టీ అంటారు కాబట్టి ఇది రాజకీయ కుట్ర కూడా అవ్వచ్చు, పొలిటికల్ వెండేటా కూడా అవ్వచ్చు, రాజకీయ కుట్ర కూడా అవ్వచ్చు. మీరు ఒకవేళ ఎవరిని కొట్టలేదు, మీ మీద ఈ కేసు అన్యాయంగా పెట్టారంటే వెంటనే మీరు ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించండి, హైకోర్టుకి రీచ్ అవ్వండి. క్వాష్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది, వెంటనే క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేయండి. నేను ఎటువంటి తప్పు చేయలేదు, నిరాధారంగా నా మీద వీళ్ళు పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు వేశారు, నేను తప్పు చేసినట్టు అసలు ఏ మాత్రం ఎవిడెన్స్ ఎక్కడ లేదు, దయచేసి ఈ కేసు తప్పుడు కేసుగా భావించి కేసుని కొట్టేయండి అని క్వాష్లో పెరగవచ్చు మనము. ఆ తర్వాత ఆటోమేటిక్గా జడ్జి గారు చూసిన తర్వాత ఎవిడెన్సెస్ ఏం లేవంటే కేసు కొట్టేస్తాం కూడా జరుగుతుంది. సో ఇది చాలా మందికి తెలియదు, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. సో 323 ఒకవేళ మీరు తప్పుడైతే కన్ఫామ్గా క్వాష్ చేసి ఆ కేసుని కొట్టేయచ్చు.